హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనూష. ఇవాళ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న సగ్గుబియ్యం జావ ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మరి దీనికి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటని చూస్తే, జ్వరం వచ్చినప్పుడు లేదా వాంతులు విరోచనాలైనప్పుడు బాగా నీరసంగా ఉన్నప్పుడు వెంటనే ఈ సగ్గుబియ్యం జావ కాసిస్తే తక్షణ శక్తి అనేది వస్తుందన్నమాట. వడదెబ్బ తగిలిన సందర్భాల్లో మరి నోటిపోత వచ్చి ఏమి తినలేకపోతున్నప్పుడు కూడా ఈ సగ్గుబియ్యం జావ కాసిస్తూ ఉంటారు. మరి గర్భిణీ స్త్రీలకి మరి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం పెట్టాలన్నప్పుడు కూడా ఈ సగ్గుబియ్యం జావ అనేది ఇస్తూ ఉంటారు. ఇంకా వేసవి కాలంలో అయితే చలవ చేస్తని తరచుగా ఈ పాయసాన్ని చేస్తూ ఉంటారు. మరి సగ్గుబియ్యం పాయసం బెల్లంతో పంచదారతోనూ ఉట్టిగా చేస్తాను. మరి నేనైతే సేమియా బెల్లంతో చేస్తాను. మరి దీనికి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం, సేమియా, బెల్లం పాకం. ఇంకా తయారు చేయడానికి ముందు 1.5 గ్లాసుల సగ్గుబియ్యాన్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని, చూడండి ఇలా పెద్ద సైజు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. తర్వాత వీటిని సగ్గుబియ్యం మునిగే వరకు మంచినీళ్ళు పోసి ఒక 2-3 గంటలు నానబెట్టండి. నేనైతే సుమారు ఒక 2 గంటలు నానబెట్టాను. మూత పెట్టి పక్కన పెట్టండి. తర్వాత ఈ సేమియాని బాంబినో సేమియా తీసుకున్నాను. దీన్ని కూడా 1.5 గ్లాసుల సగ్గుబియ్యంకి 1 గ్లాసు సేమియా తీసుకున్నాను. ఇలా అయితే సగ్గుబియ్యం పాయసం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అంటే చిక్కగా అయిపోతుంది. మరి ఈ సేమియాని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. చూడండి ఈ సేమియా సన్నగా ఎంత బాగుందో, ఉడికేసరికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. దీన్ని కూడా ఒక పక్కన పెట్టండి. తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వీటిని కూడా ఒక గిన్నెలో తీసి పొయ్యి పక్కన పెట్టుకోండి. ఎప్పుడైనా వంటకి దగ్గరగా ఉంటే వంట ఈజీగా అవుతుంది అన్నమాట. జీడిపప్పులు, కిస్మిస్లు ఎక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే తినేటప్పుడు బాగుంటాయని. ఈ రెండింటిని తీసుకొని తర్వాత వేయించబోయే ముందు నేనైతే వీటిని శుభ్రంగా కడిగి తీసుకుంటాను. ఎందుకంటే బయట నుంచి తయారీ వచ్చినాయి కదా, రకరకాలుగా ఉంటాయి, కడగాల్సిందే. తర్వాత వీటిని వేయించడానికి సరిపడా నెయ్యి. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండీ తీసుకొని తగినంత నెయ్యి వేసి ఈ తీసుకున్న గ్లాస్ సేమియాని వేసి బాగా దోరగా వేయించండి. అవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించండి. మరి మాడకుండా చూసుకోండి. ఇలా వేయించి పక్క నుంచి వేరే గిన్నె తీసుకొని ఎసరు పెట్టండి. నేనైతే ఒక గ్లాసుకి సుమారు 10 గ్లాసుల దాకా నీరు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏం చేస్తారంటే కొద్దిగా నెయ్యి వేసి కొంచెం ఉప్పు వేయండి. ఇలా నెయ్యి వేయటం వల్ల సగ్గుబియ్యం అతుక్కోకుండా ఉంటాయి. ఇక సాల్ట్ వేయటం వల్ల సగ్గుబియ్యంకి రుచి వస్తుంది. ఇక గిన్నె మీద మూత పెట్టండి. ఇలా చేయడం వల్ల నీళ్ళు త్వరగా మరుగుతాయి. ఎసరు తెరలటం మొదలైనప్పుడు ఒకసారి నీళ్ళు అనేది తిప్పేసి నానబెట్టిన సగ్గుబియ్యంని ఇందులో వేయండి. అయితే సగ్గుబియ్యం ఎప్పుడు కూడా వేసి వదిలేయకూడదు. అది అడుగున అంటుకుంటుంది కదా, జిగటగా వస్తుంది కదా. అందుకని ముందుగా మనం కొద్దిసేపు దాన్ని తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూ ఉంటే సగ్గుబియ్యం ముందు మనం వేసే వైట్ కలర్లో ఉంటుంది కదా, ఆ ఉడికే కొద్దీ ఆ వైట్ కలర్ అంతా పోయి ఇలా కలర్ మారుతూ ఉంటుంది. అంటే ట్రాన్స్పరెంట్గా అవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే సగ్గుబియ్యం ఉడికిందో ఆ ఉడికిన ఇలా పైకి తేలుతూ ఉంటాయి. చూడండి, మనం ఫస్ట్ వేసినప్పుడు అడుగులు ఉన్నాయి కదా, ఈ ఉడికే కొద్ది ఏమవుతూ ఉంటాయి అంటే ఇలా పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. బబుల్స్ లాగా ఉంటాయి, చూడటానికి భలే బాగుంటాయి. ఇలా మనం మధ్య మధ్యలో వాటిని తిప్పుతూ ఉండాలి, అడుగు అంటిందని చూసుకోవాలి. ఒకసారి ఇలా బాగా తెరులుతూ ఉండే టైంలో ఏం చేస్తారంటే, ఇందాక మనం ఉప్పు వేసాం కదా, ఇక చూడండి ఇవన్నీ ఎలా వస్తుంది అంటే చిక్కబడుతున్నాయి. ఉడికే కొద్దీ వాటిలో జిగట వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే యాలకుల పొడి దంచి వేయండి. ఎంత కావాలో చూసుకోండి. నేనైతే సుమారు 1 స్పూన్కి వేసాను, అంటే ఒక 10 కాయలు. స్పూన్ అంటే పెద్ద స్పూన్ కాదు, కొంచెం చిన్న స్పూన్ వేసాను. ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో వీటిని తిప్పుతూ చూస్తూ ఉండండి. మీకు చూపించడం కోసం మధ్య మధ్య చూపిస్తున్నాను. వీటి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, నీరు కూడా చిక్కబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఉడికినాయో సగ్గుబియ్యం చూడండి ఇలా అంచులకి వెళ్ళిపోయి మొత్తం దగ్గరగా అయిపోతూ ఉంటాయి. మొత్తం చూడండి ట్రాన్స్పరెంట్గా అయిపోయింది. అంటే
సగ్గుబియ్యం అన్నీ ఉడికినాయి అని అర్థం. ఇంకా అడుగు నేలు ఇవన్నీ పైకి వచ్చి ఇక అంచులకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ సగ్గుబియ్యం నీరు కలర్ కూడా మారుతూ ఉంటుంది. ఇది మనకి తెల్లగా వస్తూ ఉంటాయండి కొబ్బరి నీళ్ళలాగా. ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తారంటే ఇదిగో చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి అంటే ఇంకా మన వాటి సగ్గుబియ్యం మొత్తం చితికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమ్యా కలపండి. ఈ సేమ్యాను కూడా వేసి అలా వదిలేయకూడదు. సేమ్యా వేసి మొత్తం కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలిపేటప్పుడు సగ్గుబియ్యం ఎలా అయితే అడుగుకి వెళ్ళినాయో సేమ్యా కూడా సేమ్ అలానే ఉడకక ముందు బరువు కదా అడుగుకి వెళ్ళిపోతాయి. ఈ ఉడికే కొద్ది ఏమవుతా ఉంటాయి అంటే మెల్లమెల్లగా పైకి వస్తూ ఉంటాయి. సేమ్యా ఎక్కువసేపు ఉడకడానికి టైం ఏం తీసుకోదు. ఆల్రెడీ ఇది బాగా ఉడికి వేడివేడిగా ఉన్న సగ్గుబియ్యం కదా వేసేసరికి మగ్గిపోతూ ఉంటాయి. ఇక ఇలా ఉడికే కొద్దీ ఇవన్నీ పైకి వచ్చేస్తూ ఉంటాయి. చూడండి మనం బాగా గోల్డ్ కలర్లో వేపాం కదా చూడండి ఎంత బాగున్నాయో. ఇలా మొత్తం పైకి తేలుతూ ఉంటాయి. తెలియని వాళ్ళకి ఇదే గుర్తు. ఉడికే కొద్దీ పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా సగ్గుబియ్యం అలా వదిలేయొద్దు. ఇక సేమ్యా ఉడికిందా లేదా ఇలా చూడండి. ఇలా చితికితే కనుక ఇక దించేసేసేయండి. 3 వంతులు ఉడికినాక దించితే ఆ మిగతా సగం ఇక ఆవిరి మీద మగ్గిపోద్ది అన్నమాట. మరీ ఎక్కువ ఉడికిన పేస్ట్ అయిపోతుంది. ఇక ఇప్పుడు సేమ్యాలోకి సగ్గుబియ్యంలోకి సరిపడా బెల్లం ఇందాక 3/4 కేజీ అన్నాక సుమారు ఇది 3 గడ్డలు ఒక్కొక్క గడ్డ సుమారు 1/4 కేజీ దాకా ఉంటుంది. దీన్ని తీసుకొని పాకంకి పొయ్యి మీద కొద్దిగా నీళ్లు పోసుకొని పెట్టండి. ఇంకా అది వేడికి బెల్లం ఊరక చితుకుతూ ఉంటుంది. ఇదిగో చూడండి ఒకసారి గంటి పెట్టి ఇలా అంటే ఆ వేడి మీద బెల్లం గడ్డ మొత్తం చితికిపోయాయి కదా ఇలా మొత్తం పాకంగా తయారవుతుంది. ఇలా ఒక 10 నిమిషాల నుంచి పావుగంట సేపు ఉడకనిచ్చి మరీ పాకం అక్కర్లేదు దించేయండి. తర్వాత సగ్గుబియ్యం సరిపడా పాలు నేనైతే 1.5 లీటర్ పాలు తీసుకున్నాను. ఇలా పొయ్యి మీద పెట్టి పాలను కూడా కాసుకోండి. అయితే మధ్య మధ్యలో పాలను కూడా తిప్పుతూ ఉండండి. ఇలా తిప్పకపోతే ప్యాకెట్ పాలు అడుగంటిపోతాయి కదా. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం సేమ్యా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఎందుకంటే ఇవంతా ఆరిపోవాలి అంటే మన బెల్లం పాకం పోస్తే తిరిగిపోతాయి అనమాట. మధ్య మధ్యలో పాలను కూడా చూసుకోండి. ఇది పాలు ఇలా పొంగుతున్నాయి. ఇలా ఒక 10 నిమిషాలు మరిగించి ఈ ఆరిన సగ్గుబియ్యం సేమ్యాలోకి ఈ పాలను గోరువెచ్చగా అయిన తర్వాత కలపండి. ఇలా పాలను సేమ్యా పూర్తిగా కలిసే వరకు పూర్తిగా కలపండి. ఇలా కలిపిన తర్వాత బెల్లం పాకం ఆరబెట్టి పక్కన ఉంచాం కదా. ఇప్పుడు ఆ బెల్లం పాకంను వడగట్టి ఇందులో కలపండి. ఎందుకంటే ఇసుక రాళ్ళు అవి తగులుతాయి కదా చిన్న చిన్న పుల్లలు అలాంటివి అవి ఏమి రాకుండా ఉండటం కోసం ఇలా ఫిల్టర్ చేసి పాకం కలపండి. మళ్ళా ఒకసారి ఈ పాయసాన్ని మొత్తం సమానంగా కలిసే వరకు సేమ్యా సగ్గుబియ్యం బెల్లం పాకం సమానంగా కలిసే వరకు కలపండి. ఇదిగో చూడండి బెల్లం పాకం పోసేసరికి సగ్గుబియ్యం సేమ్యా మంచి కలర్ఫుల్గా అయింది. ఇక చివరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ను కూడా కలపండి. మళ్ళీ ఒకసారి మొత్తాన్ని అన్ని వైపులా అడుగుంచి సమానంగా కలపండి. సగ్గుబియ్యం పాయసానికి ఈ జీడిపప్పు కిస్మిస్ ఇంకా రుచిని తీసుకొస్తాయి. ఇక అంతేనండి. ఇక ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం పాయసం వడ్డించడానికి రెడీ అయిపోయింది. మరి మీరు కూడా మీ ఇంట్లో ఇలానే ట్రై చేసి మీ ఇంట్లో వారందరికీ పెట్టండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. మరి మేము చిన్నపిల్లలప్పుడైతే ఈ సగ్గుబియ్యం జావ అనేది భోజనాల్లో ఒక ఐటెంగా ఉండేది. విస్తర్లోనే ఇచ్చేసేవాళ్ళు, లేదంటే గ్లాసులోనే ఇచ్చేవాళ్ళు. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సగ్గుబియ్యమును ఎలా తయారు చేస్తారంటే కర్రపెండలం అనే మొక్క నుంచి వివిధ ప్రక్రియల్లో తయారు చేస్తారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.